ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. సో ఇటువంటి ఎక్స్ట్రీమ్ జోన్స్ కూడా ఉన్నాయి. సో మెదక్లో సిచ్యువేషన్ ఏంటి మహేష్? మీ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఓటింగ్ సరళి ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే మెదక్ అంటే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కొండపాక మండలంలో ఉన్నటువంటి దుద్దడ ఒక గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం అంటే ఇక్కడ బారికేడ్స్ వేశారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓటర్లు చూడొచ్చు. ఆ ముసలి వృద్ధురాల్ని వెళ్తుంటే ఆమెకు చెప్పే మాకే ఓటేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఓటర్లు హుషారుగా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కడైతే 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బారికేడ్స్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. అంటే ఓటు వేయాలి, ఖచ్చితంగా మా వారికే ఓటేయాలని ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ మనకు అయ్యప్ప మాల అటువంటి స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అంటే ఎవరి గురించి పోయి మీరు అభ్యర్థన చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రధానంగా దుద్దడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ సంగ్రామంలో మా అభ్యర్థి కోన శ్రీనివాసు పర్సు గుర్తుకు ప్రధానంగా ఓటేసి గెలిపించుకోవాలి. యువత ఉద్యమ కాలం నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్పడ్డాడు. ఎన్ని పదవులు వచ్చినా కూడా వదులుకొని ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్నాడు. ఆయన తప్పకుండా గెలిపించుకుంటామని మేము అందరం కూడా ప్రచారం చేస్తున్నాము. ఓటర్ల పరిస్థితి అంటే చూడొచ్చు, మన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు ఒక వృద్ధురాలు ఉన్నారు. వారికి సంబంధించిన కూడా ఓటు ఎవరికి వేయాలని చెప్పి అడుగుతారో వాళ్ళని అడిగి తెలుసు. చెప్పండి, ఎవరి గురించి మీరు చెప్తున్నారు? ఇక్కడ శ్రీనివాస్ ఓటేయాలని వచ్చింది చెప్పాలంటే నాకు రాదు సార్. ఇదే పరిస్థితి. మనోజ్, ఎవరు కూడా ఇక్కడ అందరూ తమ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూడొచ్చు పోలీసులు మాత్రం బారికేడ్స్ వేసి ఖచ్చితంగా ఇటు ఎవరి రానియకుండా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే ఎంతో అందరూ కూడా ఓటుకు ఉదయమే 7 గంటల నుంచే హుషారుగా వస్తున్నారు, ఓటేయడానికి వస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి వారు ఖచ్చితంగా మా అభ్యర్థి గెలవాలని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ చెప్తున్నటువంటి వారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎవరి గురించి మీరు అభ్యర్థన చేస్తున్నారు, ఏం చెప్తారు? సర్పంచ్ నేను గ్రామ సర్పంచ్ నిలబడ్డాను, ఆరపల్లి శ్రీనివాసను. నేను అభివృద్ధి కొరకు ప్రజల వంతు భాగస్వామిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని నాకు కోరిక ఉంది. ఎందుకంటే విద్య, డ్రైనేజీ, ప్లస్ ఆరోగ్య సమస్యల గురించి ప్రజల గురించి ఇవ్వకుండా నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ముందుకు వచ్చి నేను పట్టించుకోవాలనుకుంటున్నా. నన్ను అధిక మెజార్టీతోని ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుచున్నాను. ఇది పరిస్థితి. ఆరపల్లి శ్రీనివాస్ కూడా తమకే ఓటేయాలి, ఎందుకంటే గతంలో చేసిన పాలనలో అభివృద్ధి కుంటుపడింది. ఖచ్చితంగా నేను వస్తే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రధానంగా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు అందరూ హుషారుగా ఒక గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో అక్కడికి చేరుకుంటున్నారు. వారు ఓటేయడానికి సంసిద్ధులుగా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో ఇది తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రెసెంట్ 3వ ఫేజ్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ. సో ఎక్కడికక్కడ ప్రశాంతతమైనటువంటి వాతావరణంలోనే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు కొంత చెదురుముదురు ఘటనలు జరిగాయి. ఒక దగ్గర మా అభ్యర్థి గెలుస్తారని చెప్పి పోటీ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడాలు, ఇంకో దగ్గర ఓడిపోయినటువంటి వ్యక్తిపై నుంచి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించడాలు, ఇంకా చాలా సంఘటనలు జరిగాయి. ఇంకో దగ్గర జనరల్ స్థానాల్లో ఒక ఎస్టీ వాడివి ఎలా గెలుస్తా, మాకు ఆపోజిట్గా పోటీ చేసి గెలుస్తామని చెప్పి అసలు అభ్యర్థి పైన కూడా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసే సంఘటనలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇవే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు చివరి ఫేజ్. సో ఈ ఫేజ్లో 3752 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 4000 పైచిల గ్రామాలు ఉన్నాయి. సో 3752 గ్రామ పంచాయతీలకు ఈ ఫేజ్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కొన్ని ఏకగ్రీవాలు అయిపోయాయి, కొన్ని చోట్ల ఎన్నికలు రద్దు అయిపోయాయి. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు సాయంత్రం కల్లా ఖరారయ్యే అవకాశం ఉంది. సో మీరు అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు, ఎవరు మద్దతుగా ఉన్నారు, సో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏ గ్రామం ఏ నియోజకవర్గం కిందకి వస్తున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి మీ కామెంట్స్ కొన్ని చదివే ప్రయత్నం చేస్తా. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం. 7 గంటల కల్లా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా జోరుగా హుషారుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేందుకు అటు వృద్ధులు, మహిళలు, యువత కూడా చాలా యాక్టివ్గా పోలింగ్ స్టేషన్ల దగ్గరికి బయలుదేరుతున్న పరిస్థితి.